నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి బ్రతుకు తెరువు నిమిత్తం పొట్ట చేత పట్టుకొని కువైట్లోని ఇళ్లలో కంపెనీలలో బయట పనిచేసేందుకు వస్తూ ఉంటే కానీ కొంతమంది యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాణాలు తీసివేస్తూ ఉన్నారో తాజాగా ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక మహిళ ఇంట్లో పనిచేస్తూ ఉన్న పని మనిషి ఎవరైతే ఉన్నారో ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే యొక్క యజమాని మనం చూసుకుంటే కానీ ఆమె సహజ మరణంగా మరణించిందని చెప్పేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే ఈ యొక్క సంఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, అసలు ఆమె నిజంగా చనిపోయిందా లేకపోతే ఎవరైనా చంపివేశారన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఆల్ షాబ్ ప్రాంతంలో ఒక అరబ్ దేశానికి సంబంధించిన ఇంట్లో ఒక ప్రవాస మహిళ పని మనిషిగా పనిచేస్తూ ఉంది. అలాగే ఆమె పని మనిషిగా పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఏం గొడవలు ఉన్నాయో ఏమో తెలియదు, కానీ ఉన్నట్లుండి ఆ యొక్క ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అరబ్ మహిళ, ఆమె అరబ్ మహిళ అంటే కానీ అరబ్ దేశాలకు చెందిన మహిళ అన్నమాట. సౌదీ మహిళ అయి ఉండొచ్చు, లేకపోతే యుఏఈ మహిళ, బెహ్రెన్ మహిళ, ఖతర్ మహిళ, ఎవరైనా అయి ఉండొచ్చు అనమాట. వాళ్ళ దేశాన్ని అయితే పోలీసులు వెల్లడించలేదు. అలాగే ఆమె యొక్క యజమాని మనం చూసుకుంటే పోలీసులకు ఫోన్ చేసి మా ఇంట్లో పని మనిషి సహజంగా మరణించిందని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆమె అయితే కిచెన్లో పడిపోయి ఉందన్నమాట. కిచెన్లో పడిపోయి ఉన్నప్పుడు ఆమె శరీరం పైన కాలిన గాయాలు, కొట్టిన గాయాలు అయితే పోలీసులు గమనించడం జరిగిందనమాట. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మరణించిందని చెప్పేసి పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతూ ఉన్నామని చెప్పేసి సంఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్షుణ్ణంగా అయితే అక్కడ సాక్ష్యాధారాలు సేకరించడం జరిగింది. తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత ఆమెది సహజ మరణమా, ఎవరైనా చంపివేశారని చెప్పేసి పోలీసులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆమె మరణం పైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ కువైట్లోని ఇళ్లలో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో దయచేసి కువైట్ మహిళల జోలికి కానీ కువైట్ యజమానుల జోలికి కానీ వెళ్ళకండి. ఏదైనా ఒక మాట తిట్టినా కానీ తల ఉంచుకొని పోవడమే మంచిది. వాళ్ళకు ఎదురు సమాధానం చెబితే కానీ ఇటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పేసి చాలామంది అయితే సోషల్ మీడియా వేదికగా తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.